సాధారణంగా మన సంప్రదాయం ఏమిటంటే ఆ చనిపోయిన జీవి ఏ నీళ్లు తాగి పెరిగాడో ఆ నదిలో కలపాలి. ఇప్పుడు అందరికీ బాగా ఓవర్ యాక్షన్లు అలవాటైపోయి కాశీలో కలుపుతున్నారు. పట్టికి అవసరం లేదు, అలా చెప్పలేదు. గంగానదిని పాడు చేయకూడదు. మనందరి అస్థికలు భరించాల్సిన కర్మ గంగానదికి లేదు. నీళ్ల రుణం తీరిపోయింది అంటారు. ఆ నీళ్ల రుణం తీరాలి అంటే ఏ నీళ్లు తాగి పెరిగామో ఆ నీళ్ళలో కలపాలి. ఎందుకంటే ఈ జీవుడు తాపత్రయం ఎలా ఉంటుంది అంటే ఆ నీళ్ల కోసం ఏడుస్తాడు. అంతేకాదు, జీవుడు ప్రయాణం చేసేది బట్టల ద్వారా, నీళ్ల ద్వారా, మరో పదార్థం ఉండదు. విద్యుత్తు ప్రవహించాలంటే రాగితీగా ఉండాలి, ప్లాస్టిక్ ఉంటే ప్రవహించదు. అలాగే జీవుడు ప్రవహించడానికి వీలైంది ఏమిటంటే నీరు లేదా బట్టలు. అందుకే మనకి మైల పట్టేటప్పుడు ఈ రెండే ముఖ్యంగా ప్రధానంగా భావిస్తారు. ఆ 10 రోజులు వాళ్ళు మైలలో ఉన్నప్పుడు వాళ్ళు తాగిన నీళ్లు మనం తాగకూడదు. బ్యాక్టీరియా, అంతకంటే ఏం లేదు అందులో దైవాలు లేవు, దయ్యాలు లేవు, కేవలం ఉన్నది బ్యాక్టీరియా. ఆ మృతదేహానికి దగ్గరగా వారు ఉన్నారు కాబట్టి వారు ముట్టుకున్న నీళ్ళకి, వారు కట్టుకున్న బట్టలకి ఆ బ్యాక్టీరియా అంటుకుంటుంది. దాని ప్రభావం 10 రోజులు ఉంటుంది. అందుకే 10 రోజులు మైల. ఇది శాస్త్రీయ విజ్ఞానం. అది కొడుక్కి ఎక్కువ, కూతురికి తక్కువ అని ఎందుకంటారంటే కొడుకు అక్కడే ఉంటాడు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అమెరికాలో కొడుకుంటే ఎన్ని రోజులు పెట్టినా ఒకటే, పట్టకపోయినా ఒకటే, వాడికి ఏమీ అంటుకోదు. అంచేతని ఆ ఆచారాన్ని ఎప్పుడైనా మనం అర్థవంతంగా తెలుసుకుంటే దాన్ని ఇప్పుడు పాటించాలో అక్కర్లేదో, పాటిస్తే ఎలా పాటించాలో తెలుస్తుంది. ఊరికే 10 రోజులు 20 రోజులను లెక్కలెట్టుకుంటే గుడ్డేచారాల కింద మిగులుతాయి. ఎందుకని నేను తరచు వాటిని గురించి ప్రస్తావించి అందులో గుడ్డితనాన్ని ఖండిస్తూ ఉంటాను. ఆచారాలను కాదు, గుడ్డితనాన్ని. ఎడ్డిగా మడ్డిగా ఆలోచించకండి. కాస్త హేతుబద్ధంగా ఆలోచిస్తే ఆచారాలు ఎందుకు పుట్టాయో తెలుస్తాయి. ఆ జీవుడు నీటి గుండా ప్రవహిస్తాడు. అందుకని ఈ జీవుడికి ఏముంటుందంటే వీడు శరీరాన్ని వదిలిపెట్టినా సరే మనస్సు వాడితోనే ఉందిగా. మనస్సు లేకపోతే జన్మ ఎందుకు వస్తుంది? మనస్సులో ఉండే భావాలు, బంధాలే జన్మలకు కారణం. అంటే మనస్సు వాడుతూనే ఉంది. మనం ఎక్కడికి ఇంక ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మనస్సు పోతుంది, అది ఉంటూనే ఉంటుంది. అయితే ఆ మనోరాహిత్యం అనే స్థితికి వెళ్ళడం మోక్షం. కానీ ఈ జన్మ నుంచి మారడం, ఇంకో జన్మ ఎత్తడం, కైలాసానికి వెళ్ళడం, వైకుంఠానికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. మన బుద్ధి మారినంత వరకు మనం వైకుంఠానికి వెళ్ళినా దాన్ని విజయవాడ బస్టాండ్ చేసేయడం ఖాయం. ఎందుకంటే మనకంటే ముందెవడో మన ఊరు వాడు వెళ్ళి వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తికి దగ్గరగా కాస్త కూర్చుంటూ ఉంటాడు. వింటూ కానీ వీడిలో ఎక్కడికి వచ్చాడు, వెంటనే మనలో ఈర్ష్య ప్రవేశించింది. నువ్వు ఈర్ష్య, అసూయ ఉన్నప్పుడు ఇక్కడే ఉండొచ్చుగా, అక్కడికి ఎందుకు పని లేక దాన్ని పాడు చేయడం? అంచేత కైలాసానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా ఈ విశ్వంలో ఉండే బ్రహ్మాండాల్లో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాల్లో, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాల్లో, మొత్తం 14 లోకాలు కలిపిన బ్రహ్మాండంలో, ఇటువంటి అనంతకోటి బ్రహ్మాండాల్లో ఎక్కడికి వెళ్ళినా